ఈరోజు మా మేడం చేసిన పనికైతే నాకైతే బీపీ రైజ్ అయిందనమాట. అదేంటో మీకు తెలియాలంటే లాస్ట్ వరకు చూడండి వీడియో మీకే అర్థమవుతుంది. అలాగే చూసుకుంటే కిచెన్ కడుగుదురా అని చెప్పి మా మేడం ఫోన్ చేసి చెప్పింది. నేను కడగను మేడం నేనెందుకు కడుగుతాను పని మనుషులు కడుగుతారు కదా అని చెప్పాను. లేదు కదా పని మనిషి ఇప్పుడైతే నువ్వే కడగాలి వచ్చి కడుగుదురా అని చెప్పింది. సరే అని చెప్పి ఎళ్ళాననమాట. ఎళ్లి మొత్తం కడుగుతున్నాను. మీకు గూడా చూపియాలని చెప్పి ఫోన్ మర్చిపోయాను అని చెప్పి ఫోన్ ఎత్తుకొనొచ్చి మీకు చూపిస్తున్నాను. ఆడుండేది మా మేడమే అనమాట. మా మేడం నేను ఇద్దరం కడుగుతా ఉన్నాము. నేనైతే వంగి కడగలేకున్నాను. నువ్వైతే కడుగుతావు కదా అని చెప్పి ఆ సందులో ఈ సందులో అంతా కడుగు నీట్‌గా అని చెప్పింది. సరే అని చెప్పి మొత్తం కడుగుతా ఉన్నాననమాట. ఇంత పని చేస్తా ఉన్నా కూడా లాస్టో రోజు ఒక మీ పిలిచి కూడా చేతికియదు. ఇంత పని చేశాడు కదా అని చెప్పి. అలా ఉంటది. బయట నుంచి పని మనిషిని తోడుకొచ్చుకో మేడం అని చెప్తే వాళ్ళకి 200 జీతం ఇయ్యాలి కదా! అందుకే నాకు అంత ఇయలేను నేను. ఎందుకు అవసరం లేదులే నువ్వు ఉండవు కదా! నువ్వు చేస్తావు పనులన్నీ అని చెప్పి అనింది. నేను ఎందుకు చేస్తాను మేడం నేను డ్రైవింగ్ ఒకటేగా చేసేదంటే, లేదు నువ్వు చేయాలి పక్కా ఈ ఇంట్లో ఎవరు లేరు కదా! పని పెద్దగా లేదు కదా! కిచెన్ కడుగు అలాగే సాల క్లీన్ చెయ్యి అలాగే యజమాలయి పారేసేయి అనింది. సరేలే ఇంక చచ్చినట్టు చేయాలని చెప్పి ఇంక మనమైతే పనులైతే చేయాలి అన్నీ కలిసి ఇక్కడికొచ్చిన తర్వాత తప్పదు.